హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 2017లో బాలీవుడ్లో రిలీజ్ అయిన ఇతేఫక్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే, అనుకోకుండా 2 మర్డర్ కేసెస్లో ఇరుక్కున్న ఒక రైటర్ ఆ కేసెస్ నుంచి ఎలా తప్పించుకున్నాడు అన్నదే స్టోరీ. ఈ మూవీలో స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే రెండు ఎక్సలెంట్గా ఉంటాయి. సో ఇంక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాళ మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఈ వీడియో పెట్టక ముందు నా ప్రాబ్లమ్స్ గురించి ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో చూసి నా ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని కొంచెం హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కొంచెం వీడియో చూడండి, కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుద్ది. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. అండ్ ఆ వీడియో చూసి ఇప్పటివరకు నాకు హెల్ప్ చేసిన వారందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇంక మనం మూవీ స్టార్ట్ చేద్దాం. ఓపెనింగ్ సీన్లో ఈ కథలో హీరో అయిన విక్రమ్ సేతి అనే వ్యక్తిని ముంబై పోలీసులు కారులో చేజ్ చేస్తుంటారు. ఆ చేజింగ్లో విక్రమ్ కార్కి యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడుతుంది. విక్రమ్కి గాయమవుతుంది. పోలీసులు అతని దగ్గరికి వచ్చేలోపు విక్రమ్ ఆ కారులో నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి పారిపోయి తప్పించుకుంటాడు. కాసేపటికి విక్రమ్ సేతి ఒక ఏరియాలో కనిపించాడని పోలీసులకి ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు అక్కడున్న ఒక అపార్ట్మెంట్ వాచ్మెన్ని కలుసుకొని, ఇటు సైడ్ ఎవరైనా ఒక కొత్త వ్యక్తి కంగారు పడుతూ వచ్చాడా అని పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ అడుగుతాడు. ఏమోండి సార్, నాకేం తెలీదు, నేను ఇప్పుడే వాష్రూమ్ నుంచి వస్తున్నా, మార్నింగ్ నుంచి అసలు కడుపు బాగాలేదు అని వాచ్మెన్ చెప్తాడు. నాకు తెలిసి నేను లేని టైంలో ఎవరో వచ్చుండరు సార్, ఎందుకంటే మా డాగ్ తూఫాన్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళపై అరిచి అసలు వాళ్ళని లోపలికి రానివ్వదు అని వాచ్మెన్ చెప్తాడు. ఏంటి ఈ కుక్క, మరి మేము వచ్చాంగా, మరి మా మీద ఎందుకు అరవలేదు, అయినా ఇదేం చేస్తుంది అని కానిస్టేబుల్ అంటాడు. ఒకసారి దగ్గరికి వెళ్ళి చూడండి, పిక్క లాగేస్తుంది అని వాచ్మెన్ అంటాడు. ఏ కానిస్టేబుల్, వెళ్ళి చూడవయ్యా అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. సార్, అవసరమా రిస్క్ అని కానిస్టేబుల్ తాంబే అంటాడు. ఒక పోలీసుడు వెయ్యుండి కుక్కలకు భయపడ్డం ఏంటి, వెళ్ళి చూడు అని పోలీస్ ఆఫీసర్ అంటాడు. మరి అలా అయితే మీరే వెళ్ళొచ్చుగా, మాకెందుకు ఈ ఆఫర్లు అని గొనుక్కుంటూ కానిస్టేబుల్ తాంబే ఆ కుక్క దగ్గరికి వెళ్తే అది అరుస్తుంది. సార్, ఇతను చెప్తుంది రైటే, కొంచెం ఉంటే అది నన్ను చంపేసేలా ఉంది అని తాంబే అంటాడు. సరే, ఇటు సైడ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఒక లేడీ వచ్చి వాళ్ళ జీప్కి అడ్డంగా నిలబడి ఆపేస్తుంది. ఆమె పేరు మాయ. పోలీసుల్ని తన ఫ్లాట్కి వెళ్ళమంటుంది. పోలీసులు అక్కడికి వస్తే అక్కడ విక్రమ్ సేతి ఉంటాడు. అక్కడే ఇంకో వ్యక్తి చనిపోయి ఉంటాడు. ఆ చనిపోయిన వ్యక్తి పేరు శేఖర్. అతను మాయ వాళ్ళ హస్బెండ్. రేయ్ అని పట్టుకుంట్రా అని ఆఫీసర్ చెప్తాడు. పోలీసులు వెళ్ళి విక్రమ్ సేతిని అరెస్ట్ చేస్తారు. వెంటనే టైటిల్ పడుతుంది. ఆ టైంలో ముంబైలో ఫుల్గా వర్షం పడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ దేవ్కి ఎర్లీ మార్నింగ్ ఈ విషయం తెలియడంతో మాయా వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ ఫ్లాట్ దగ్గర ఎటువంటి సీసీ కెమెరాస్ ఉండవు. ఇన్స్పెక్టర్ దేవ్ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళి అక్కడంతా చెక్ చేస్తాడు. ఏంటయ్యా కేసు అని దేవ్ అడుగుతాడు. విక్రమ్ సేతి ఒక నోవెల్ రైటర్ సార్, ఇంగ్లాండ్లో బాగా ఫేమస్ ఇతను. అతను రాసిన ఒక కొత్త బుక్ ఇండియాలో లాంచ్ చేయడానికి ముంబై వచ్చారు సార్. కానీ ఏమైందో ఏంటో కానీ అతనున్న హోటల్ రూమ్లో అతని వైఫ్ క్యాథరిన్ చనిపోయి ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఈ లాయర్ శేఖర్ చనిపోయి ఉన్నాడు. ఈ 2 చోట్ల ఆ విక్రమ్ సేతి ఉన్నాడు సార్. సో అతనికి ఈ 2 మర్డర్స్కి లింక్ ఉందని మేము అరెస్ట్ చేసాం అని పోలీస్ ఆఫీసర్ చెప్తాడు. సరే, ఈ శేఖర్ ఎలా చనిపోయాడు అని దేవ్ అడుగుతాడు. తలకి దెబ్బ తగలడం వల్ల చనిపోయాడు సార్. మేబీ అక్కడ విరిగిపోయి ఉన్న ఆ టేబుల్పై పడినప్పుడు అతని తలకి దెబ్బ తగిలి ఉండొచ్చు అని ఆఫీసర్ చెప్తాడు. ఆ టేబుల్ ఇతని తలకి తగిలిందని నువ్వెలా చెప్తున్నావు అని దేవు అడుగుతాడు. ఆ టేబుల్ దగ్గర బ్లడ్ ఉంది సార్, ఇక్కడ డెడ్ బాడీ తలకేమో గాయం ఉంది, అంటే శేఖర్ తలకి గాయం ఆ టేబుల్పై పడడం వల్ల వచ్చిందేమో అని నా అనుమానం. అయినా బ్లడ్ శాంపిల్స్ని ల్యాబ్కి పంపించాను సార్ అని ఆఫీసర్ చెప్తాడు. ఒకసారి అతని తలకైన గాయం చూడవయ్యా, అది టేబుల్ పైన పడడం వల్ల తగిలిన గాయం కాదు, అతని తలపై ఎవరో బలంగా కొట్టారు అని చెప్పి అక్కడంతా అబ్జర్వ్ చేయగా అక్కడ సోఫా కింద రక్తం అంటుకుని ఉన్న ఒక ఫ్లవర్ వాజ్ కనిపిస్తుంది. చూసారా, దీనికి బ్లడ్ ఉంది, దీంతోనే శేఖర్ తలపై కొట్టి చంపారు. రాత్రి నుంచి క్రైమ్ సీన్ దగ్గర అంతా వెతుకుతున్నాం అన్నారు కదా, ఈ టీలు కాఫీలు తాగడం కాదు, సరిగ్గా వెతకాలి అని దేవ్ పోలీసుల్ని తిడతాడు. తర్వాత బయట వెళ్ళి డస్ట్బిన్లో కాలిపోయిన ఏవో ఫొటోస్ కనిపిస్తాయి. నెక్స్ట్ సీన్లో ఇన్స్పెక్టర్ దేవ్ తన పై ఆఫీసర్ని కలుసుకుంటాడు. ఈ విక్రమ్ సేతి బాగా పలుకుబడి ఉన్న క్యాండిడేట్ అయ్యా, పైగా ఇక్కడ వాడు కూడా కాదు, యూకే సిటిజన్. అతన్ని మనం పట్టుకోవాలి అంటే చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్లు ఉండాలి. మనకి 3 డేసే టైం ఉంది, ఎందుకంటే ఇది వీకెండ్ కాబట్టి, లేదంటే మనకి ఆ టైం కూడా ఉండేది కాదు. ఈ 3 డేస్లో అయితే ఆ విక్రమ్ సేతి మర్డర్స్ చేశాడని ప్రూవ్ చేయాలి, లేదా అతన్ని వదిలేయాలి, మనకు ఇంకో ఆప్షన్ లేదు అని ఆ ఆఫీసర్ దేవ్కి చెప్తాడు. తర్వాత దేవ్ జైల్లో ఉన్న విక్రమ్ని కలుసుకుంటాడు. విక్రమ్ సేతి, నువ్వు రైటర్ కదా, రైటర్ అంటే కళ్ళకి సోడా బుడ్డద్దాలు, కాలికి హవాయి చెప్పులు, లాల్చీ షరాయ్, చేతికి ఒక బ్యాగ్ వేసుకుని ఉంటాడు అనుకున్నాను. నువ్వేంటయ్యా చాలా స్టైలిష్గా ఉన్నావు. సర్లే కానీ నీ వైఫ్ని ఇంట్లో ఎందుకు చంపేశావు? ఏదైనా ఒక మంచి హిల్ స్టేషన్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడి నుంచి తోసేసావు అనుకో, ఏదో కాలు జారి పడిపోయింది అని అందరూ అనుకుంటారు కదా, మాకింత తలనొప్పి ఉండేది కూడా కాదు. నువ్వు రైటరే కదా, ఆ మాత్రం స్టోరీ అలలేవా అని దేవ్ అంటాడు. సార్,
లాస్ట్ నైట్ నా బుక్ లాంచ్ చేయడానికి ఒక పార్టీ అరేంజ్ చేశాను. 7:30 ఆ టైంకి నేను అక్కడే ఉన్నాను. క్యాథరిన్ హోటల్ రూమ్లో రెస్ట్ తీసుకుంది. ఎందుకంటే ఆమె జర్నీ చేసి టైర్డ్ అయిపోయింది అని విక్రమ్ చెప్తుంటే, ఒకసారి ఆగు, నీ బుక్ని పబ్లిష్ చేసిన కంపెనీ సీఈఓ నీ వైఫ్ క్యాథరినే. ఆమె లండన్ నుంచి ఇండియాకి వచ్చింది నీ బుక్ని లాంచ్ చేయడానికి. మరి అలాంటప్పుడు టైర్డ్ అయ్యానని చెప్పి బుక్ లాంచ్ పార్టీకి రాకపోవడం ఏంటి అని దేవ్ అడుగుతాడు. క్యాథరిన్కి చిన్నప్పటి నుంచి ఒక హార్ట్ ప్రాబ్లం ఉంది సార్. ఆ బుక్ లాంచ్ బిజీలో పడి ఆమె కొంత హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆమెకి హెల్త్ బాగాలేదు. దాంతో నేను ఆమెని రూమ్లో రెస్ట్ తీసుకోమన్నా. అందుకే నేను పార్టీ కూడా త్వరగా ఫినిష్ చేసుకుని హోటల్ రూమ్కి వచ్చేసా. వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది. ఆమె తల వెనుక బ్లడ్ ఉంది. అసలు తనకి ఏమైందో కూడా అర్థం కాలేదు. ఆ తర్వాతే పోలీసులకి కాల్ చేశాను. అదే జరిగింది అక్కడ అని విక్రమ్ చెప్తాడు. మరి పోలీసులు వచ్చి నిన్ను ఎంక్వైరీ చేస్తే ఎందుకు వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోయావు అని దేవు అడుగుతాడు. వాళ్ళు అసలు ఎలా బిహేవ్ చేశారో తెలుసా సార్ మీకు? వచ్చారు, నేను చెప్పింది విన్నారు, తర్వాత నన్ను స్టేషన్కి రమ్మన్నారు. ఎందుకని వాళ్ళని అడిగితే, నీ వైఫ్ని నువ్వే చంపుండొచ్చు కదా, మాకేం తెలుస్తుందో చెప్పు, అందుకే నిన్ను ఎంక్వైరీ చేయాలి, స్టేషన్కి రా అని అన్నారు. అదేంటి, నేను మీకు ఇన్ఫామ్ చేస్తే మీరు తిరిగి నన్ను అనుమానిస్తున్నారేంటి అని అడిగా. కేసు సాల్వ్ అయ్యే వరకు అందరినీ అనుమానిస్తూనే ఉంటాం సార్. 95% వైఫ్ మర్డర్ కేసెస్లో హంతకుడు హస్బెండే అవుతాడు సార్. ఈ కేసులో కూడా అలాంటిదే అయ్యి ఉండొచ్చు అని మీ కానిస్టేబుల్ అన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, మీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారని. అందుకే టాయిలెట్ అయిన అబద్ధం చెప్పి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయా అని విక్రమ్ చెప్తాడు. పారిపోయి తప్పు చేసావు, అందుకే ఇక్కడ ఉన్నావు. అది సరే, శేఖర్ని ఎందుకు చంపావు అని దేవ్ అడుగుతాడు. నా వైఫ్నే చంపలేదంటే ఆ శేఖర్ని నేనెందుకు చంపుతానండి? ఆడెవడో కూడా నాకు తెలియదు. పోలీసులు చేసి నుంచి తప్పించుకొని ఒక అపార్ట్మెంట్కి వెళ్ళా. ఆ టైంలో నాకు గాయమైంది. కింద చూస్తే ఆ అపార్ట్మెంట్ దగ్గర వాచ్మెన్ లేడు. అందుకే మెట్లెక్కి ఆ అపార్ట్మెంట్ పైకి వెళ్ళా. ఆ టైంలో ఒక అమ్మాయి బయట ఉంది. నాకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలింది. నా ఫోన్ ఎక్కడో పడిపోయింది. నేను ఒకసారి డాక్టర్కి కాల్ చేసుకోవచ్చా అని చెప్పి ఆమెను హెల్ప్ అడిగాను. సరే ఫోన్ చేసుకోండి అని చెప్పి ఆమె లోపలికి రమ్మన్నది. ఆమె తన బెడ్రూమ్కి వెళ్ళి ఫోన్ తెస్తా వెయిట్ చేయమంది. అక్కడ హాల్లో ఉన్న టేబుల్ అప్పటికే పగిలిపోయి ఉన్నది. మరి అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు. అంతలో ఆమె ఫోన్ తీసుకువచ్చి, త్వరగా ఫోన్ చేసుకొని ఇచ్చేయండి, మళ్ళీ మా హస్బెండ్ వస్తే నాకు ప్రాబ్లం అవుద్ది, ఎనీ టైం ఆయన రావచ్చు అని చెప్పింది. ఆమె మెడ దగ్గర ఏవో ఫింగర్ ప్రింట్స్ ఉండడం అప్పుడు నేను అబ్జర్వ్ చేశా. ఏంటో అక్కడంతా తేడాగా ఉందనిపించింది. అంతలో టీవీలో నేను నా వైఫ్ని మర్డర్ చేసి తప్పించుకున్నాను అన్నట్టుగా న్యూస్ రావడంతో అది చూసి ఆమె కంగారుపడి నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని గొడవ చేసింది. అంతలో కాలింగ్ బెల్ రింగ్ అయింది. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయకండి అని నేను ఆమెను అడిగా. ఇష్, సైలెంట్గా ఉండు, అక్కడికి వెళ్ళి దాకో అని చెప్పి ఆమె డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఇంట్లో పనిచేయడానికి వచ్చిన పని మనిషిని అక్కడి నుంచి బలవంతంగా పంపించేసి డోర్ వేసేసింది అని విక్రమ్ చెప్తాడు. స్ట్రేంజ్, ఆమె డోర్ దగ్గరే ఉంది, అయినా బయటకు వెళ్ళిపోకుండా తిరిగి డోర్ వేసేసి నీకెందుకు హెల్ప్ చేసింది? ఇది నేను నమ్మాలా అని దేవ్ అంటాడు. నాకు ఆ టైంలో ఆమె ఎందుకు అలా చేసిందో అర్థం కాలేదు. కాఫీ టేబుల్ విరిగిపోయి ఉంది. ఆమె మెడని ఎవరో గట్టిగా పట్టుకున్నట్టుగా గుర్తులున్నాయి. ఇంకో విచిత్రం ఏంటంటే ఆమె బెడ్రూమ్కి తాళం వేసుకున్నది. ఆమె ఆ రూమ్లో ఏదో దాస్తున్నదని నాకు అనిపించింది అని విక్రమ్ చెప్తాడు. అంటే ఏంటి, మాయా తన హస్బెండ్ శేఖర్ని చంపి అతని డెడ్ బాడీని ఆ బెడ్రూమ్లో దాచిందంటావా అని దేవ్ అడుగుతాడు. ఎగ్జాక్ట్లీ సార్, నేను అదే ఆలోచించాను అని విక్రమ్ అంటాడు. అబ్బా, వాటే విచిత్రం బ్రో, నువ్వు నీ వైఫ్ని చంపేసి అక్కడి నుంచి ఒక ఇంటికి వెళ్ళి దాక్కున్నావు, కానీ ఆ ఇంట్లో ఉన్న లేడీ ఆమె హస్బెండ్ని చంపేసిందంటావు. నువ్వు రైటర్ కదా, స్టోరీ చాలా బాగుంది, బాగా అల్లావు అని దేవ్ అంటాడు. సార్, స్టోరీ అల్లడం ఏంటండి, నేను ఆ మర్డర్స్ చేయలేదు అని విక్రమ్ అంటాడు. అంతలో పోలీస్ ఆఫీసర్ వచ్చి, సార్ మాయ వచ్చారు అని దేవ్కి చెప్తాడు. సరే మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పి దేవ్ అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఏ విక్రమ్ సేతి ఎందుకు పారిపోయాడు అని దేవ్ ఆఫీసర్ని అడుగుతాడు. మన కానిస్టేబుల్ తాంబే ఉన్నాడు కదా సార్, వాడు తిన్నంగా ఉండకుండా విక్రమే అతని వైఫ్ని చంపుంటాడు అన్నట్టుగా మాట్లాడాడు. అందుకే విక్రమ్ భయపడి అక్కడి నుంచి పారిపోయాడు. సార్, ఇంకో విషయం ఏంటంటే విక్రమ్ పైన ఇంతకు ముందు ఒక కేసు రిజిస్టర్ అయి ఉంది. దాని గురించి ఎంక్వైరీ చేశాం. ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. దాని కారణం విక్రమ్ అని చెప్పి ఆ అమ్మాయి తండ్రి విక్రమ్ పైన కేసు పెట్టాడంట అని ఆ ఆఫీసర్ చెప్తాడు. అప్పుడే మాయా ఇంటి దగ్గర పనిచేసే పని మనిషి పోలీసులతో గొడవ పడుతుంది. అరే, ఆవిడ అసలు నన్ను లోపలికి రానివ్వలేదు, నాకు ఎలా తెలుస్తుంది లోపల ఏం జరిగిందో, నన్ను వదిలేయండి, నాకు చాలా పనులు ఉన్నాయి అని చెప్పి ఆవిడ అంటుంది. తర్వాత దేవ్ మాయాను కలుసుకుంటాడు. సార్, విక్రమ్కి ఎప్పుడు శిక్ష పడుతుంది అని మాయా అడుగుతుంది. మేడం, ఇదేనా చిన్న చిటికా థెఫ్ట్ కేసు అనుకుంటున్నారా? 2 మర్డర్స్ జరిగాయి, కేసు సాల్వ్ చేయడానికి టైం పడుతుంది, అప్పటి వరకు విక్రమ్ని మేమేం చేయలేం అని దేవ్ అంటాడు. కానీ అలాంటి వాడిని అసలు వదలకూడదు సార్ అని మాయ అంటుంది. విక్రమ్ శేఖర్ని చంపాడని ఎందుకు అనుకుంటున్నావు? అవును, విక్రమ్కి శేఖర్ ఎవరో తెలియదు కదా అని దేవ్ అడుగుతాడు. నాకు తెలుసున్నంత వరకు అయితే విక్రమ్కి శేఖర్ తెలియదు సార్ అని మాయ చెప్తుంది. మరి అలాంటప్పుడు శేఖర్ని చంపాల్సిన అవసరం విక్రమ్కి ఏంటి అని దేవ్ అడుగుతాడు. సార్, వైఫ్ని చంపినోడికి ఒక స్ట్రేంజర్ని చంపడం పెద్ద మ్యాటరా? శేఖర్ నన్ను సేవ్ చేయడానికి ట్రై చేశాడు, అందుకే విక్రమ్ అతన్ని చంపేశాడు అని మాయ అంటుంది.
మీరు చెప్పింది అంత నమ్మబుద్ధిగా లేదండి. ఓకే, అసలు లాస్ట్ నైట్ ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో చెప్పండి అని దేవ్ అడుగుతాడు. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నా. అప్పటికి ఇంకా శేఖర్ ఆఫీస్ నుంచి ఇంటికి రాలేదు. అప్పుడే మా ఇంటి కాలింగ్ బెల్ రింగ్ అయింది. డోర్ తీసి చూస్తే ఎవరూ లేరు. సరే అని చెప్పి డోర్ వేసేస్తుంటే సడన్గా ఈ విక్రమ్ వచ్చి నా నోరు నొక్కేసి అరిస్తే చంపేస్తా అని చెప్పి నన్ను బెదిరించాడు. ఇంట్లో ఇంకా ఎవరున్నారు అని అడిగాడు. నా హస్బెండ్ బెడ్రూమ్లో ఉన్నాడని చెప్పా. అతని నుంచి తప్పించుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే విక్రమ్ లోపలికి వచ్చేసాడు. ఇంట్లో ఎవరూ లేరని వాడికి తెలిసిపోయింది. అప్పుడే నేను ఫోన్ తీసుకుని పారిపోతుంటే వాడు నన్ను ఆపే ప్రయత్నం చేశాడు. అప్పుడు నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అక్కడే డైనింగ్ టేబుల్పై ఉన్న కత్తి తీసుకుని వాడిని బెదిరించాను. కానీ వాడు ఆ కత్తిని నా దగ్గర నుంచి తీసుకున్నాడు. అప్పుడే మా ఇంటి కాలింగ్ బెల్ మళ్ళీ రింగ్ అయింది. వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించేయి, లేదంటే ఆన్ స్పాట్ నన్ను చంపేస్తా అని వాడు నన్ను కత్తితో బెదిరించడంతో మా ఇంటికి వచ్చిన పని మనిషిని వెనక్కి పంపించేశా. ఆమె వెళ్ళాక విక్రమ్ తన వైఫ్ని చంపి తప్పించుకున్నాడు అన్న న్యూస్ టీవీలో వచ్చింది. ఆ న్యూస్ విక్రమ్ చూస్తుండగా నేను అక్కడి నుంచి తప్పించుకుని మా ఇంటి నుంచి బయటకు వచ్చి కిందకి పారిపోతున్నా. విక్రమ్ నన్ను పట్టుకుని తిరిగి తీసుకొచ్చి ఇంట్లో పడేశాడు. అదే జరిగింది అని మాయ చెప్తుంది. అప్పుడే పోలీస్ స్టేషన్ దగ్గర ఒక వ్యక్తి గొడవ చేస్తాడు. ఏం జరిగింది, ఎవరెతను అని దేవ్ ఆఫీసర్ని అడుగుతాడు. సార్, నేను ఇందాక చెప్పాను కదా, విక్రమ్ వల్ల ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది అండ్ అతనిపై ఆ అమ్మాయి తండ్రి కేసు వేశాడని. ఆ అమ్మాయి తండ్రే సార్ ఇతను అని ఆఫీసర్ చెప్తాడు. కాసేపటి తర్వాత దేవ్ అతనితో మాట్లాడతాడు. సార్, మా డిపార్ట్మెంట్ పనితీరు వల్ల మీరు అప్సెట్ అయ్యారని తెలుసు, కానీ మేము మీకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం అని దేవ్ అంటాడు. అబద్ధం, మీరు నాకు హెల్ప్ చేయట్లేదు, నా హెల్పే మీరు అడుగుతున్నారు ఇప్పుడు. అయినా పర్లేదు, నేను మీకు హెల్ప్ చేస్తా, మీకు ఏం కావాలో అడగండి అని అతను అంటాడు. మీ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయింది అని దేవ్ అడుగుతాడు. పైకి అది సూసైడ్లా కనిపిస్తున్నా అది ఒక మర్డర్తో సమానం. ఆ విక్రమ్ సేతియే నా కూతుర్ని చంపాడు. నా కూతురి పేరు సంధ్య. సంధ్యకి ఒక అన్యాయం జరిగింది. ఆమెని కొంతమంది రేప్ చేశారు. ఈ విషయం విక్రమ్ సేతికి తెలిసి నా కూతురి దగ్గరికి వచ్చి ఆ అన్యాయం గురించి తన బుక్లో ఒక స్టోరీగా రాస్తానన్నాడు. దానివల్ల రేప్కి గురైన వేరే విక్టిమ్స్కి ధైర్యం వస్తుందని చెప్పాడు. కానీ నా కూతురి పేరు ఎక్కడా బయటికి రానివ్వను అని మాకు మాట ఇచ్చాడు. కానీ ఆ బుక్ రిలీజ్ అయిన కొద్ది రోజుల తర్వాత సోషల్ మీడియాలో నా కూతురి పేరు లీక్ అయింది. రేప్కి గురైనప్పుడు కూడా నా కూతురు సంధ్య ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు. అలాంటిది ఆమె పేరు అందరికీ తెలియడంతో కొంతమంది ఆమెపై జాలి చూపిస్తే కొంతమంది ఆమెని అనరాని మాటలు అనడం, మీడియా వాళ్ళు ఆమె వెంటపడి ఆ రేప్ చేసిన వ్యక్తులు ఎవరు అని పదే పదే టీవీల్లో ఇంటర్నెట్లో నా కూతురు గురించి మాట్లాడుకోవడం, వీటన్నిటి వల్ల నా కూతురు మెంటల్గా టార్చర్ అనుభవించింది. దీనంతటికీ కారణం ఆ విక్రమ్ సేతి. ఇదే విషయం గురించి మేము విక్రమ్ సేతితో మాట్లాడడానికి చాలాసార్లు అతను కలవడానికి వెళ్ళాం. కానీ వాడు అసలు మమ్మల్ని పట్టించుకోలేదు. ఇవన్నీ భరించలేక నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అతను చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇంటికి వెళ్ళిన దేవ్ ఈ కేసు గురించి ఆలోచిస్తుంటాడు. సార్, ఈ మాయ అండ్ విక్రమ్ ఇద్దరు చెప్పిన మాటలన్నీ నమ్మబుద్ధిగానే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ హత్యలు చేసింది ఎవరు అని ఆ ఆఫీసర్ దేవుని అడుగుతాడు. ఈ స్టోరీకి మొత్తం 3 సైడ్స్ ఉన్నాయి. ఒకటి మాయా చెప్పింది, 2 విక్రమ్ చెప్పేది, 3వది అసలు నిజం. మనం ఆ సైడ్ నుంచే ఈ కేసుని చూడాలి తప్ప వీళ్ళ సైడ్ నుంచి కాదు అని దేవ్ అంటాడు. మనకిచ్చిన 3 రోజుల్లో ఆల్రెడీ 1 రోజు అయిపోయింది సార్, ఇప్పుడు ఏం చేద్దాం అని ఆఫీసర్ అడుగుతాడు. అప్పుడే దేవ్ వాళ్ళ వైఫ్ వచ్చి, ఓ మీరు ఈ ఫేమస్ అండ్ నా ఫేవరెట్ రైటర్ విక్రమ్ సేతి కేసుని డీల్ చేస్తున్నారా అని ఆమె అడుగుతుంది. అవునని దేవ్ చెప్తాడు. నాకు తెలిసి విక్రమ్ ఈ హత్యలు చేసుంటాడు అని ఆమె అంటుంది. ఎందుకలా అంటున్నావు అని దేవ్ అడుగుతాడు. ఎందుకంటే అతని లుక్స్ బట్టి చెప్తున్నా. విక్రమ్ చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు అండ్ అతను చాలా రిచ్. అలాంటి వాడు ఈ హత్యలు ఎందుకు చేస్తాడు అని ఆమె అంటుంది. ఏంటి కామెడీయా? అందంగా ఉంటే హత్యలు చేయరనుకుంటున్నావా? అయినా తప్పు మనదేలే, లుక్స్ బట్టే చాలామందిని జడ్జి చేసేస్తుంటాం అని దేవ్ అంటాడు. నెక్స్ట్ రోజు దేవ్ విక్రమ్ని కలుసుకొని, నువ్వు చెప్పిన దాని ప్రకారం మాయ తన హస్బెండ్ శేఖర్ని చంపుండొచ్చు అని అనుకున్నావు. ఓకే, మాయ తన పని మనిషిని పంపించేశాక తర్వాత ఏం చేసింది అని దేవ్ అడుగుతాడు. నా సిచ్యువేషన్ గురించి ఆమెకు చెప్పా. ఆమె నన్ను అర్థం చేసుకుంది. నా స్టమక్ దగ్గర గాయం అవడంతో ఆమె ఫస్ట్ ఎయిడ్ చేసింది. నేను పోలీసులకి సరెండర్ అవ్వచ్చా అని నేను ఆమెను అడిగితే, నువ్వు సరెండర్ అయినంత మాత్రాన వాళ్ళు నిన్ను వదలరు. నా హస్బెండ్ ఒక లాయర్, ఆయన వచ్చేంత వరకు వెయిట్ చేయి. నీ స్టోరీ ఆయనకి చెప్పు, మిగిలింది మా హస్బెండ్ చూసుకుంటాడు అని ఆమె చెప్పింది. తర్వాత ఆమె డ్రింక్ ఆఫర్ చేసింది అని విక్రమ్ చెప్తాడు. కట్ చేస్తే దేవ్ మాయాని కలుసుకొని, హలో మాయా, థ్యాంక్స్ మళ్ళీ వచ్చినందుకు. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, లేదంటే ఏదైనా డ్రింక్స్, వైన్, విస్కీ అలాంటిది ఏమైనా తాగుతారా అని దేవ్ వెటకారంగా అడుగుతాడు. డ్రింకా? ఏం మాట్లాడుతున్నారు సార్ అని మాయ అంటుంది. ఊరుకోండి, మీ ఇంటికి వచ్చిన స్ట్రేంజర్కే మీరు మందు ఇచ్చారు, అలాంటిది ఒక పోలీసుడిని నేను అడిగితే తప్పే ఉంది అని దేవ్ అంటాడు. నాకేం అర్థం కాలేదు సార్ అని మాయ అంటుంది. మాయా, మీ ఇంట్లో మాకు 2 మందు గ్లాసులు కనిపించాయి. ఒక దానిపై నీ ఫింగర్ ప్రింట్స్ ఉంటే రెండో గ్లాస్పై విక్రమ్ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి అని దేవ్ అంటాడు. అంటే ఏంటి, మీ ఇద్దరం కూర్చొని మందు కొట్టామనుకుంటున్నారా? ఆ విక్రమ్ మా ఇంట్లో ఏదో పేపర్స్ వెతుకుతున్నాడు. తర్వాత మా ఇంట్లో ఏమైనా లాకర్స్ ఉన్నాయని అడిగాడు.
మీకు మనీ కావాలంటే చెప్పండి ఇచ్చేస్తా అని నేను అన్నాను. నన్ను నోరు మూసుకోమన్నాడు. నాకు దాహమేస్తుంది, వాటర్ తాగి వస్తా అని విక్రమ్కి చెప్పడంతో అతను ఓకే అన్నాడు. అప్పుడే నేను విక్రమ్కి తెలియకుండా ఒక టార్చ్ లైట్ని నా దగ్గర దాచాను. తర్వాత గ్లాస్ తీస్తుంటే వాడు నా దగ్గరికి వచ్చాడు. వాడిని చూసి నాకు భయమేసింది. అది కవర్ చేద్దామని చెప్పే వాడికి డ్రింక్ ఆఫర్ చేశా. అప్పుడే నా ఫింగర్ ప్రింట్స్ ఆ గ్లాస్పై పడింది అంతే. తర్వాత వాడు డ్రింక్ చేశాడు. నీ దగ్గర బ్యాండేజ్ ఉంటే తీసుకురా అని నాతో చెప్పాడు. వాష్రూమ్లో ఉందని చెప్పి అక్కడికి వెళ్ళి బ్యాండేజ్ తెస్తుంటే వాడు వాష్రూమ్ దగ్గరికి వచ్చేసాడు. వాడికి బ్యాండేజ్ ఇచ్చి నేను ఒకసారి వాష్రూమ్ యూజ్ చేసుకోవాలని చెప్పా. వాడు అసలు ఒప్పుకోలేదే. అక్కడే నుంచుంటానన్నాడు. సరే వెనక్కి తిరిగి నుంచోమన్నా. వాడు అటు సైడ్ తిరిగి బ్యాండేజ్ వేసుకున్నప్పుడు నేను వాష్రూమ్ దగ్గర ఉన్న కిటికీలో నుంచి నా దగ్గర ఉన్న టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ వాచ్మెన్కి కనిపించేలా లైట్ వేశాను. కానీ వాచ్మెన్ ఆ లైట్ చూడలేదు. తర్వాత నా దగ్గర టార్చ్ లైట్ ఉందన్న విషయం విక్రమ్కి తెలిసిపోయి నా పేక నొక్కి నన్ను బెదిరించాడు అని మాయ చెప్తుంది. అదే విషయం విక్రమ్ని అడిగితే, చిచి నేను అసలు అలా చేయలేదు, అయినా ఆవిడ చాలా ఫ్రెండ్లీగా ఉంది, నేనెందుకు అలా చేస్తాను అని విక్రమ్ దేవ్తో అంటాడు. అవునా, అంత ఫ్రెండ్లీగా ఉందా ఒక స్ట్రేంజర్తో అని దేవ్ అడుగుతాడు. నేను క్యాథరిన్ ఎలా చనిపోయిందో అని బాధపడుతుంటే ఈ మందు తాగండి, మీ బాధలన్నీ మర్చిపోతారు అని చెప్పింది. మీరు మీ వైఫ్ని ఎంత ఇష్టపడుతున్నారో తెలుస్తుంది. అందరూ మగవాళ్ళు ఒకేలా ఉండరు. నా హస్బెండ్ కూడా మీకులా ఉంటే బాగున్ను అని నాతో అన్నది. ఆ టేబుల్ ఎలా బ్రేక్ అయిందని అప్పుడే నేను ఆమెను అడిగాను. నేను చూసుకోకుండా ఆ ఫ్లవర్ వాజ్ని టేబుల్ పైన పడేశాను, అందుకే అది బ్రేక్ అయింది అని ఆమె నాతో చెప్పింది. అప్పుడే అక్కడ నాకు కింద ఒక పర్స్ కనిపించింది. అది శేఖర్ వాలెట్ అని చెప్పి ఆమె నా దగ్గర నుంచి వెంటనే ఆ వాలెట్ని తీసుకుంది. నాకు అప్పటి నుంచి ఆమె మీద ఫుల్గా డౌట్ వచ్చింది అని విక్రమ్ అంటాడు. నువ్వు చెప్పేది వింటుంటే నీపై నాకు డౌట్ వస్తుంది. నువ్వేమో నీ వైఫ్ని చంపి తెప్పించుకొని మాయ ఇంటికి వెళ్ళావు. అక్కడ మాయ ఏమో తన హస్బెండ్ని చంపి నీతో ఫ్రెండ్లీగా ఉందని చెప్తున్నావు. స్టోరీ బాగుంది అని దేవ్ అంటాడు. నేను చెప్పింది మీరు ఎందుకు నమ్మట్లేదో నాకు అర్థం కావట్లేదు సార్. నేను ఎవరిని చంపలేదు అని విక్రమ్ అరుస్తాడు. అరిస్తే కేసు సాల్వ్ అవుదమ్మా, కామ్గా కూర్చో అని దేవ్ అంటాడు. సార్ నేను వచ్చే టైంకి శేఖర్ ఆ ఇంట్లో చనిపోయి ఉంటాడు సార్ అని విక్రమ్ అంటాడు. తర్వాత దేవ్ ఆ అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్స్ని ప్రశ్నించగా శేఖర్ గారు నైట్ అరౌండ్ 7:30 ఆ టైంకి ఫ్లాట్కి వచ్చారు. కానీ అతను తిరిగి మళ్ళీ ఆ అపార్ట్మెంట్ నుంచి వెళ్ళడం మేము గమనించలేదు. నా షిఫ్ట్ 8కి అయిపోయింది. అప్పటి వరకు అయితే ఆయన బయటికి వెళ్ళలేదు సార్ అని ఒక వాచ్మెన్ చెప్తాడు. అప్పుడే శేఖర్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ వస్తాయి. యారా బయట వర్షం పడుతుంది కదా, మీ కాలికి బురద ఉన్నది, బయట తుడుచుకొని రావాలని తెలీదా? ఇప్పుడు చూడండి రూమ్ అంతా బురద అయింది అని కానిస్టేబుల్ ఆ సెక్యూరిటీ గార్డ్ని తిడతాడు. సార్ నాకు ఆ రోజు మార్నింగ్ నుంచి స్టమక్ అప్సెట్ అవ్వడం వల్ల అస్తమాను వాష్రూమ్కి వెళ్లాల్సి వచ్చింది. మరి ఆ టైంలో ఆయన బయటికి వెళ్ళారేమో నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆయన బయటకు వెళ్ళకపోయి ఉండొచ్చు సార్ అని ఆ గార్డ్ చెప్తాడు. తర్వాత దేవ్ మాయా దగ్గరికి వెళ్ళి శేఖర్ ఇంటికి ఎప్పుడొచ్చాడు అని అడుగుతాడు. రాత్రి 12 ఆ టైంకి వచ్చారు సార్. అప్పుడే విక్రమ్ నన్ను బెదిరించడం శేఖర్ చూసి శేఖర్ విక్రమ్తో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నేను అప్పుడే విక్రమ్ని కొట్టి తప్పించుకున్నా. శేఖర్ విక్రమ్ని ఆపుతుండగా ఆ గొడవలో ఆ కాఫీ టేబుల్ విరిగిపోయింది. అదే టైంలో అపార్ట్మెంట్ దగ్గరికి పోలీసు వాళ్ళు వచ్చారని తెలిసి నేను బయటకు వచ్చి వాళ్ళని కలిశాను. పైకి వచ్చేసరికి శేఖర్ చనిపోయి ఉన్నాడు. విక్రమే శేఖర్ని చంపేశాడు అని మాయా చెప్తూ ఏడుస్తుంది. మీ హస్బెండ్ శేఖర్ రెగ్యులర్గా ఇంటికి లేట్గా వస్తుంటారా అని దేవ్ అడుగుతాడు. లేదు, అప్పుడప్పుడు వర్క్ ఎక్కువగా ఉంటే ఇంటికి లేట్గా వస్తుంటారు అని మాయా చెప్తుంది. అవునా, మీరు చెప్పింది నిజమైతే వాచ్మెన్ ఏంటి శేఖర్ రాత్రి 7:30కే అపార్ట్మెంట్కి రావడం వాడు చూశానని చెప్పాడు అని దేవ్ అడుగుతాడు. అవును సార్, చెప్పడం మర్చిపోయా. ఆయన 7:30కి వచ్చారు కానీ వెంటనే వెళ్ళిపోయారు. మళ్ళీ రాత్రి 12 ఆ టైంకి తిరిగి వచ్చారు అని మాయా చెప్తుంది. మేము చెప్తే గానీ మీకు గుర్తు రాలేదన్నమాట. సరే, ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం జరిగిందో చెప్పు అని దేవ్ అడుగుతాడు. సార్ శేఖర్ 7:30కి వచ్చాడు సార్, ఏదో పేపర్స్ కోసం, వెంటనే వెళ్ళిపోయాడు. ఆ తర్వాతే విక్రమ్ వచ్చాడు. ఇక్కడి నుంచి అంత ఇంపార్టెంట్ కాదు సార్ అని మాయా అంటుంది. ఏది ఇంపార్టెంట్ కాదో నువ్వు డిసైడ్ చేయకు, ఓకేనా? సరే, నీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. శేఖర్ పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. అతను రాత్రి 8 to 12 మధ్యలో చనిపోయి ఉండొచ్చని తెలిసింది. శేఖర్ రాత్రి 7:30కి ఇంటికి వచ్చాడు కానీ అక్కడి నుంచి తిరిగి వెళ్ళడం ఆ అపార్ట్మెంట్ వాచ్మెన్స్ చూడలేదు. అంటే శేఖర్ ఇంట్లోనే ఉన్నాడు అని దేవ్ అంటాడు. అంటే ఏంటి, నేనే నా హస్బెండ్ శేఖర్ని చంపేశానంటారా? అసలు మీరెందుకు అలా ఆలోచిస్తున్నారు? నేను నా హస్బెండ్ని చంపలేదు అని మాయ అంటుంది. తర్వాత దేవ్ వాళ్ళకి ఇంకో కొత్త ఇన్ఫర్మేషన్ ఏదో దొరికితే అదేంటో తెలుసుకోవడం కోసం ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్తారు. చూస్తే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ అంతా మంచిగా రెడీ అయి ఉంటారు. ఏంటి మీరొచ్చారు, మీడియా రాలేదా అని ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన లేడీ అడుగుతుంది. అందుకైనా బాగా రెడీ అయ్యారు, మీడియా లేదు ఏం లేదు, ముందు మీకు తెలిసిన మ్యాటర్ ఏంటో చెప్పండి అని దేవ్ అడుగుతాడు. అదేంటంటేనండి, మా 10th మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకోవడం కోసం మ్యారియట్ హోటల్కి వెళ్ళాం. నేను డీప్ నెక్ బ్లౌజ్ వేసుకున్నా. మా హస్బెండ్ అది చూసి నాపై కోపడ్డాడు. కానీ తర్వాత నాకు 12 మెగాపిక్సెల్ కెమెరా గిఫ్ట్గా ఇచ్చాడు. మేము ఆ ఫోన్లో ఫొటోస్ దిగుతున్నాం అని ఆ లేడీ మాట్లాడుతుంటే, మీ పెళ్లి రోజులు పుట్టినరోజులు మాకెందుకే, ముందు మాకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ అని ఉంటే చెప్పండి అని దేవ్ అడుగుతాడు.
అదే చెప్తుంటే మీరు మధ్యలోకి వచ్చారు సార్. ఆ ఫొటోస్ తీసే టైంలోనే మా రూమ్కి ఆపోజిట్గా ఆ విక్రమ్ సేతి వాళ్ళ రూమ్ ఉంది. ఆ టైంలో ఆ విక్రమ్ సేతి అతని వైఫ్ క్యాథరిన్తో గొడవ పడ్డాడు. అది మేము మా ఫోన్లో రికార్డ్ చేసాం అని ఆ వీడియోని పోలీసులకి చూపిస్తారు. పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్స్, ఇంక మేము చూసుకుంటాం అని చెప్పి దేవ్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు. సార్, ఈ విక్రమ్ సేతి మామూలుడు కాదు సార్. అతను రాసిన ఫస్ట్ నావల్ సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో అతను ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత రాసిన రెండో బుక్ అటర్ ఫ్లాప్ అయింది. ఈసారి మూడో బుక్ ఎలాగైనా హిట్ చేయాలని రాశాడు, కానీ అది ఫ్లాప్ అయింది. అయితే ఆ మూడో బుక్లో రాసిన స్టోరీలో ఆ అమ్మాయి సంధ్య పేరు ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు మూడో బుక్ మంచిగా సేల్ అయింది. నాకు తెలిసి అందుకే వాడు ఆ సంధ్య పేరుని బయటికి లీక్ చేసి ఉండొచ్చు అని ఆ ఆఫీసర్ దేవ్తో అంటాడు. తర్వాత దేవ్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి, నీకు మా వైఫ్ పెద్ద ఫ్యాన్, నీ ఆటోగ్రాఫ్ కావాలని నాతో గొడవ పడ్డది. నీకు తెలుసు కదా వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు ఎలా ఉంటాయో. నువ్వు క్యాథరిన్ ఎప్పుడోకప్పుడు గొడవ పడే ఉంటారు కదా అని దేవ్ అడుగుతాడు. ఏం మాట్లాడుతున్నారు సార్, నేను క్యాథరిన్తో ఎందుకు గొడవ పడతాను, అసలు మీకు ఏం కావాలి అని విక్రమ్ అడుగుతాడు. అవునా, ఈ వీడియో చూడు, ఇందులో నువ్వు క్యాథరిన్ ఏదో కోపంగా అంటున్నావు, ఏం జరిగింది అక్కడ అని దేవ్ అడుగుతాడు. అదా, అక్కడ జరిగింది మీరు అనుకున్నది కాదు సార్. క్యాథరిన్ నా థర్డ్ బుక్ని పబ్లిష్ చేశాక అది హిట్ అవ్వకపోవడంతో ఆమె ఆ బుక్లో రాసిన సంధ్య అనే అమ్మాయి పేరుని బయటికి లీక్ చేసింది. దాంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయింది. క్యాథరిన్ అనుకున్నట్టు ఆ బుక్ తర్వాత హిట్ అయ్యింది. నేను క్యాథరిన్తో అప్పుడే గొడవ పడ్డా, తన వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని ఆమెను తిట్టాను. అదంతా నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని చెప్పింది. ఆ అమ్మాయి చనిపోయింది, ఇంక మనం ఏం చేసినా తను తిరిగి రాదు. ఈ బుక్ లాంచ్ ప్రోగ్రామ్ ఆపేద్దామని ఆమెకి చెప్పా, కానీ ఆమె నా మాట వినలేదు. పైగా నేను ఇంకా ఏ బుక్ రాయనివ్వకుండా నాపై కేసు వేస్తా అన్నది. ఇంక నాకు గతి లేక ఒప్పుకున్నా. అది అక్కడ జరిగింది. క్యాథరిన్ మంచి అమ్మాయే సార్, కానీ అనుకోకుండా జరిగిన సంఘటన వల్ల తన కంపెనీకి లాస్ రాకూడదని అలా చేసింది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే క్యాథరిన్ పబ్లిషింగ్ కంపెనీ వల్లే. దయచేసి క్యాథరిన్ ఇలా చేసిందని ఆమె గురించి బయట ఎక్కడే చెప్పకండి సార్ అని విక్రమ్ అడుగుతాడు. తర్వాత క్యాథరిన్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తాయి. హార్ట్అటాక్ వల్లే ఆమె చనిపోయిందని తెలుస్తుంది. అండ్ శేఖర్ చనిపోవడానికి రీజన్ అతని తలకి తగిలిన గాయం అని తెలుస్తుంది. శేఖర్ తలకి తగిలిన గాయం గమనిస్తే శేఖర్ కన్నా హైట్గా ఉన్న వ్యక్తి మాత్రమే శేఖర్ని అలా కొట్టగలడని ఫారెన్సిక్ డాక్టర్ చెప్తాడు. అలా ఎందుకు అనుకోవడం, శేఖర్ కూర్చొని ఉన్నప్పుడు అతని తలపై ఆ ఫ్లవర్ వాస్తో కొట్టుండొచ్చు కదా అని దేవ్ అడుగుతాడు. కరెక్టే, కానీ దెబ్బ తగిలిన యాంగిల్ని బట్టి చూస్తే శేఖర్ నుంచున్నప్పుడే అతన్ని కొట్టారని తెలుస్తుంది. సో శేఖర్ తలపై కొట్టిన వాళ్ళు 6 feet పైన హైట్ ఉండాలి అని డాక్టర్ చెప్తాడు. తర్వాత పోలీసులు వచ్చి విక్రమ్ని సెల్కి షిఫ్ట్ చేస్తారు. నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నేను ఇన్స్పెక్టర్ దేవ్తో మాట్లాడాలి అని విక్రమ్ గొడవ చేస్తాడు. మరోపక్క దేవ్ పై ఆఫీసర్ మీడియాతో మాట్లాడుతూ, శేఖర్ని చంపిన వ్యక్తి 6 feet పైన హైట్ ఉంటాడని మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. విక్రమ్ హైట్ 6'1" అండ్ అతని ఫింగర్ ప్రింట్స్ మర్డర్ వెపన్ అయిన ఆ ఫ్లవర్ వాస్పై దొరికాయి. సో విక్రమ్ సేతిని ఛార్జ్ చేయడానికి ఈ ఎవిడెన్స్ చాలు అని ఆఫీసర్ చెప్తాడు. తర్వాత మాయా ఇంటి బయట డస్ట్బిన్లో దొరికిన ఆ ఫొటోస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని దేవ్ చెప్తాడు. నెక్స్ట్ రోజు ఆ ఫొటోస్ వస్తాయి. తర్వాత పోలీసులు వెళ్ళి చిరాగ్ అనే వ్యక్తిని స్టేషన్కి తీసుకొస్తారు. నేను ఒక లాయర్ని, ఇలా వారెంట్ లేకుండా నన్ను ఇక్కడ తీసుకురావడం నేరం అని చిరాగ్ అంటాడు. నువ్వే కదా మొన్న మాయాని స్టేషన్ దగ్గర డ్రాప్ చేసింది అని దేవ్ అడుగుతాడు. అవును, మాయా నా ఫ్రెండ్, అయితే స్టేషన్ దగ్గర డ్రాప్ చేయకూడదా, ఫ్రెండ్స్ అన్నాక ఆ మాత్రం హెల్ప్ చేసుకోమా అని చిరాగ్ అంటాడు. సరే, ఈ ఫొటోస్ ఏంటి, మాయా నీ ఫ్రెండేనా లేదా ఫ్రెండ్ విత్ బెనిఫిట్సా అని దేవ్ అడుగుతాడు. ఆ ఫొటోస్లో మాయా అండ్ చిరాగ్ క్లోజ్గా ఉంటారు. అదే ఫొటోస్ని మాయాకి చూపించి వీటి కథ ఏంటి అని దేవ్ అడుగుతాడు. శేఖర్ ఎప్పుడు బిజీగా ఉండేవాడు, నన్ను అసలు పట్టించుకునేవాడు కాదు. అప్పుడే మా మధ్య కొంత డిఫరెన్స్ వచ్చింది. ఆ తర్వాత నాకు చిరాగ్ పరిచయం అయ్యాడు. చిరాగ్ శేఖర్ ఫ్రెండే. చిరాగ్ నాతో బాగా మాట్లాడేవాడు సార్. అలా మా మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. కానీ కొద్ది రోజుల తర్వాత మేము తప్పు చేసామని మాకు అర్థమయ్యి ఆ అఫైర్ ఎండ్ చేద్దాం అనుకున్నాం. అంతేగాని మా అఫైర్ కోసం మేము శేఖర్ని చంపలేదు సార్ అని ఇద్దరూ చెప్తారు. సినిమా మొదలైన దగ్గర నుంచి ప్రతి ఒక్కడు ఏదో ఒక స్టోరీ చెప్తూనే ఉన్నాడురా. నేను పిచ్చోళ్ళకి మీ అందరి చుట్టూ తిరుగుతూ మీరు చెప్పే సొల్లు కథలు వింటున్నాను. సరే, శేఖర్ మర్డర్ జరిగిన రోజు మీరిద్దరు కలుసుకున్నారా అని దేవ్ చిరాగ్ని అడుగుతాడు. లేదు సార్, ఆ రోజు మేము కలవలేదు అని చిరాగ్ చెప్తాడు. మళ్ళీ అబద్ధం, నువ్వు మాయాన్ని కలవకపోయి ఉంటే నీ బ్లడ్ ఆ విరిగిపోయిన టేబుల్ దగ్గర మాకెందుకు దొరికింది, మేము పిచ్చోళ్ళలా కనిపిస్తామా నీకు, నిజం నిజం చెప్పు అని దేవ్ అడుగుతాడు. సారీ సార్, ఆ రోజు నేను మాయ కలుసుకున్నాం. శేఖర్ ఎప్పుడు లేట్గా వచ్చేవాడు, ఆ రోజు మాత్రం త్వరగా వచ్చేశాడు. దాంతో మేము శేఖర్కి దొరికిపోయాం. మేము కలిసి ఉన్న ఫొటోస్ శేఖర్ మాకు చూపించాడు. శేఖర్కి మాపై అనుమానం వచ్చి ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని పెట్టి మరీ ఆ ఫొటోస్ తీసుకున్నాడంట. ఆ రోజు శేఖర్ మాయాపై కోపడుతుంటే నేను మధ్యలో అడ్డుకున్నా. దాంతో శేఖర్ నన్ను ఆ టేబుల్ పైన తోసేశాడు. ఆ టేబుల్ విరిగి నాకు గుచ్చుకోవడం వల్ల నా బ్లడ్ ఆ టేబుల్కి అంటుకున్నది. తర్వాత శేఖర్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నేను కూడా ఇంక అక్కడ ఉండడం మంచిది కాదని అక్కడి నుంచి వెళ్ళిపోయా. తర్వాత ఏమైందో తెలుసుకోవడం కోసం మాయాకి చాలాసార్లు కాల్ చేశా, కానీ మాయా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత నేను మాయా ఇంటికి వెళ్ళా. మాయా మాత్రం నన్ను లోపలికి రానివ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోమన్నది అని చిరాగ్ చెప్తాడు.
సార్, మరి ఆ టైంలో విక్రమ్ అక్కడే ఉన్నాడు, అందుకే శేఖర్ని వెళ్ళిపోమన్నా అని మాయ చెప్తుంది. మీ దృష్టిలో నేను తప్పు చేసిన దానిలా కనిపిస్తున్నానని నాకు అర్థమైంది, కానీ నేను శేఖర్ని చంపలేదు సార్ అని మాయ అంటుంది. తర్వాత దేవ్ విక్రమ్ దగ్గరికి వెళ్తాడు. విక్రమ్ అలా డల్గా కూర్చొని ఉంటాడు. ఏమైంది అని దేవ్ అడుగుతాడు. మీరు నన్ను నిజం చెప్పమన్నారు, నేను అదే చెప్పా, అయినా మీరు నన్ను అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు నాకు అర్థమైంది, మీ దృష్టిలో నేను ఆల్రెడీ హంతకుండాని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఊరికి ఇన్వెస్టిగేట్ చేయాలి కాబట్టి నన్ను క్వశ్చన్స్ అడిగారు అంతే. మీకు నిజంతో పని లేదు, కేసు త్వరగా క్లోజ్ అయిపోవాలంతే. మీ ఇష్టం, ఇంకా నేనేం మాట్లాడను అని విక్రమ్ అంటాడు. మాట్లాడకపోతే నీకే నష్టం, హంతకుడు ఎవరన్నది నేను ఇంకా డిసైడ్ చేయలే. నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు అని దేవ్ అంటాడు. మాయ తన హస్బెండ్ శేఖర్ వాలెట్ అని చెప్పి నా దగ్గర నుంచి ఆ వాలెట్ని తీసుకున్నాక నాకు ఆమెపై అనుమానం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా. అంతలో బెల్ రింగ్ అయింది. శేఖర్ వచ్చాడని ఆమె చెప్పింది, కానీ వచ్చినవాడు శేఖర్ కాదు అని విక్రమ్ అంటాడు. వాడు ఎలా ఉంటాడో తెలుసా అని దేవ్ అడుగుతాడు. నా అంత హైట్ ఉంటాడు, కళ్ళకి స్పెట్స్ ఉంటాయి అని విక్రమ్ చెప్తాడు. ఇతనేనా అని చిరాగ్ ఫోటో చూపిస్తాడు దేవ్. అవును సార్, ఇతనే లోపలికి వచ్చాడు. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. అదే టైంలో అక్కడున్న మానిటర్ దగ్గర మాయ ఇంకో వ్యక్తితో కలిసి ఉన్న ఫోటో కనిపించింది. మానిటర్లో ఫోటో ఉన్నదంటే అతనే ఆమె హస్బెండ్ శేఖర్ అయి ఉండొచ్చని నాకు అర్థమైంది. అంతలో వాడు నాపై అటాక్ చేసి నాకు స్పృహ కోల్పోయేలా చేశాడు. నేను లేచి చూసేసరికి నా పక్కన శేఖర్ డెడ్ బాడీ కనిపించింది. ఆ వెంటనే పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేశారు. అదే జరిగింది అక్కడ అని విక్రమ్ చెప్తాడు. అసలు వీళ్ళల్లో ఎవరు నిజం చెప్తున్నారో ఏం అర్థం కావట్లేదు సార్ అని ఆ ఆఫీసర్ దేవ్తో అంటాడు. సింపుల్, ఒకవేళ చిరాగ్ శేఖర్ని చంపితే శేఖర్ ఆ అపార్ట్మెంట్లోనే ఉన్నట్టు, బయటికి వెళ్ళలేదని అక్కడున్న వాచ్మెన్ చెప్పారు. బట్ అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. ఒకవేళ శేఖర్ బయటికి వెళ్ళుంటే చిరాగ్ శేఖర్ని చంపనట్టు, అప్పుడు విక్రమే శేఖర్ని చంపినట్టు అని దేవ్ అంటాడు. కానీ శేఖర్ బయటికి వెళ్ళాడో లేదో మనకెలా తెలుస్తుంది అని ఆఫీసర్ అడుగుతాడు. ఆ టైంలో దేవ్ షూస్కి మట్టి అంటుకోవడంతో అది తుడుచుకుంటాడు. అప్పుడే తనకి ఒక విషయం అర్థమవుతుంది. దేవ్ ఆ అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అక్కడ అపార్ట్మెంట్ దగ్గర బురద ఉన్నది, అది దేవ్ షూస్కి అంటుకున్నది. ఆ విషయం దేవ్కి గుర్తుకొచ్చి శేఖర్కి సంబంధించిన షూస్ చెక్ చేస్తాడు. మర్డర్ జరిగిన రోజు రాత్రి 11 గంటలకి వర్షం పడింది. మాయా చెప్పింది నిజమైతే శేఖర్ ఆ రోజు రాత్రి 12 గంటలకి ఇంటికి వచ్చి ఉండాలి. ఆ టైంలో వర్షం పడడం వల్ల అక్కడ నేలపై ఉన్న బురద అతని షూస్కి అంటుకొని ఉండాలి. ఇప్పుడు శేఖర్ షూస్కి బురద ఉన్నదంటే మాయా చెప్పింది నిజం. శేఖర్ 12 గంటలకి ఇంటికి వచ్చి ఉండాలి అండ్ విక్రమ్ అతన్ని చంపుండాలి. అలా కాకుండా శేఖర్ 7:30కి వస్తే అతని షూస్కి మట్టి ఉండదు, ఎందుకంటే ఆ టైంకి ఇంకా వర్షం పడలేదు కాబట్టి. అండ్ అప్పుడు చిరాగే శేఖర్ని చంపుండాలి అని దేవ్ అంటాడు. శేఖర్ షూస్ చెక్ చేస్తే అతని షూస్కి మట్టి ఉండదు. సో మాయా చెప్పింది అబద్ధం. చిరాగ్ అండ్ మాయా కలిసే శేఖర్ని చంపేశారు అని దేవ్కి అర్థమవుతుంది. తర్వాత పోలీసులు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారు. సో విక్రమ్ పోలీసుల నుంచి తప్పించుకొని మాయా ఇంటికి వెళ్ళాడు. అప్పటికే మాయా అండ్ చిరాగ్ కలిసి శేఖర్ని చంపేసి అతని డెడ్ బాడీని దాచారు. విక్రమ్ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసి మాయా విక్రమ్ని శేఖర్ మర్డర్ కేసులో కూడా ఇరికించాలని చూసింది. అందుకే అతనికి డ్రింక్ ఆఫర్ చేసింది. తర్వాత శేఖర్ అని చెప్పి చిరాగ్ని పరిచయం చేసింది. చిరాగ్ విక్రమ్ని కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి తర్వాత అతని దగ్గర ఆ డెడ్ బాడీని పెట్టాడు. పోలీసులు వచ్చేసరికి విక్రమ్ శేఖర్ మర్డర్ కేసులో కూడా అలా బుక్ అయ్యాడు అని దేవ్ చెప్తాడు. అదే మీడియా వాళ్ళకి చెప్తారు. అక్కడితో ఈ కేసు చిక్కుముడి వీడింది అండ్ విక్రమ్ వైఫ్ చనిపోయింది హార్ట్అటాక్ వల్ల, అంతేకాని ఆమెను ఎవరూ చంపలేదు అని ఫారెన్సిక్ రిపోర్ట్లో ఉండడం వల్ల విక్రమ్ నిరపరాధని తెలుస్తుంది. తర్వాత దేవ్ విక్రమ్ని కలుసుకొని జరిగింది చెప్తాడు. క్యాథరిన్ నా వల్ల చనిపోయింది సార్. ఆ రోజు నైట్ ఆమెను వదిలేసి పార్టీకి వెళ్ళాను. ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి హార్ట్అటాక్ తెచ్చుకొని చనిపోయింది. ఒక రకంగా నా వల్లే క్యాథరిన్ చనిపోయింది అని విక్రమ్ బాధపడతాడు. చూడు, నాకు ఒక బ్రదర్ ఉండేవాడు. మా ఫాదర్కి తెలియకుండా వాడికి బైక్ నేర్పించేవాడిని. ఒకరోజు వాడు బైక్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసి చనిపోయాడు. మా బ్రదర్ చావుకి కారణం ఒక రకంగా నేనే అని నేను చాలా ఏళ్ళు బాధపడ్డాను. కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదు. ప్రతిదానికి నువ్వే కారణం అనుకోవడం వల్ల ఇంకా బాధ ఎక్కువ అవుతుందో తప్ప తగ్గదు. కాబట్టి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అని చెప్పి దేవ్ వెళ్ళిపోతాడు. విక్రమ్ని రిలీజ్ చేస్తారు. తర్వాత విక్రమ్ తన వైఫ్ క్యాథరిన్ అంత్యక్రియలు చేస్తాడు. అక్కడితో స్టోరీ అలా ఎండ్ అవుతుంది అని అనుకుంటాం, కానీ కాదు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ రోజు నైట్ దేవ్ విక్రమ్ రాసిన ఒక బుక్ చదువుతాడు. అప్పుడు అతని వైఫ్ వచ్చి, ఓ విక్రమ్ రాసిన బుక్ చదువుతున్నావా, గుడ్. ఈ స్టోరీలో హీరో డ్రగ్ ఓవర్డోస్ అవ్వడం వల్ల చనిపోతాడు అని ఆమె చెప్తుంది. ట్విస్ట్ ముందే చెప్పేశావు, ఇంకెందుకు ఈ బుక్ చదవడం అని దేవ్ అనుకుంటాడు. అప్పుడే దేవ్కి ఒక పాయింట్ గుర్తుకొస్తుంది. వెంటనే ఫారెన్సిక్ డాక్టర్ని కలుసుకొని క్యాథరిన్ పోస్ట్ మార్టం చెక్ చేశారు కదా, అందులో ఓవర్డోస్ అని ఏమైనా వచ్చిందా అని దేవ్ అడుగుతాడు. లేదు సార్, ఆమె హార్ట్అటాక్ వల్లే చనిపోయింది అని డాక్టర్ చెప్తారు. ఆమెకి చిన్నప్పటి నుంచి హార్ట్ ప్రాబ్లం ఉంది, అందుకోసం ఆమె అప్పటి నుంచి ఒక మెడిసిన్ వాడేది. ఇది రోజుకి ఒక పిల్లు వేసుకోవాలి. నేను ఆ బాటిల్ కొన్న డేట్ నుంచి చెక్ చేశాను. ఆమె రోజుకి ఒక టాబ్లెట్టే వేసుకున్నదని తెలిసింది. సో ఓవర్డోస్ అయ్యే ఛాన్సే లేదు అని డాక్టర్ చెప్తాడు. అయితే నేనే ఎక్కువగా ఊహించుకున్నానమాట అని ఆ టాబ్లెట్ని చూస్తాడు.
అది ఓపెన్ చేయొచ్చని తెలుస్తుంది. అంటే ఆ ట్యాబ్లెట్ని ఓపెన్ చేసి అందులో ఆ మెడిసిన్కి సంబంధించిన పౌడర్ పెట్టచ్చని తెలుస్తుంది. ఆ పౌడర్ చెక్ చేస్తే ఒక ట్యాబ్లెట్లో ఉండాల్సిన పౌడర్ కన్నా 3 times ఎక్కువగా ఉంటుంది. అంటే అది ఓవర్ డోసే కదా. సో క్యాథరిన్ హార్ట్ అటాక్ వల్ల చనిపోవడానికి రీజన్ ఆ ట్యాబ్లెట్లో ఉన్న ఓవర్ డోస్ అని దేవికి అర్థమవుతుంది. మరి ఆ ఓవర్ డోస్ ఇచ్చింది ఎవరు? ఇంకెవరు, విక్రమ్ సేథీ. సో విక్రమ్ సేథీయే తన వైఫ్ క్యాథరిన్ని చంపేసింది. ఈ విషయం దేవ్కి అర్థమయ్యి విక్రమ్ని పట్టుకోవడానికి వెళ్తాడు. దేవ్ తన కొలీగ్కి కాల్ చేసి, విక్రమ్ ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ ఫ్లైట్లో లండన్కి వెళ్తున్నాడు, నువ్వు ఏదో ఒకటి చేసి ఆ ఫ్లైట్ నాపు అని చెప్తాడు. విక్రమ్ ఆ టైంకి ఎయిర్పోర్ట్లోనే ఉంటాడు. తర్వాత విక్రమ్ దేవ్కి కాల్ చేసి, నా కోసం వెతుకుతున్నట్టున్నారు, నేను అప్పుడే చెప్పాను కదా క్యాథరిన్ని చంపింది నేనే అని, మీరే నా మాటలు సరిగ్గా వినలేదు, మీరు ఎమోషనల్ అయ్యి మీ బ్రదర్ గురించి కూడా చెప్పారు. అవును, నా వైఫ్ని ఎందుకు చంపానో చెప్పలేదు కదా, ఆ సంధ్య పేరుని లీక్ చేసింది నేనే, నా వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని క్యాథరిన్ నాపై సీరియస్ అయ్యి ఆ బుక్ లాంచ్ని ఆపేస్తా అన్నది. పోనీ అక్కడితో ఆగిందా? నా గురించి పోలీసులకి మీడియా వాళ్ళందరికీ చెప్తా అన్నది. హస్బెండ్ని అలా బెదిరించడం ఎంత తప్పు? అందుకే ఆమెకి ఓవర్ డోస్ ట్యాబ్లెట్ ఇచ్చి చంపేశా. అంతా బాగానే ఉన్న టైంలో క్యాథరిన్ ఫోన్కి ఆ శేఖర్ కాల్ వచ్చింది. ఏంటా అని చెక్ చేస్తే ఆ లాయర్ శేఖర్ అండ్ నా వైఫ్ క్యాథరిన్ ఇద్దరూ కలిసి నేను ఇండియా వచ్చాక నన్ను ఆ సంజయ్ కేసులో అరెస్ట్ చేద్దామని అనుకున్నారంట. ఆ ప్లాన్కి సంబంధించిన వాళ్ళ కాన్వర్సేషన్ నేను చూశాను. సో క్యాథరిన్ ఎలాగో పోయింది, ఇంకా ఆ లాయర్ గడు మిగిలాడు. అందుకే వాడి ఇంటికి వెళ్ళా. ఆ తర్వాత ఏం జరిగిందో మాయా మీకు చెప్పే ఉంటుంది కదా, ఆమె చెప్పింది అంతా నిజమే. పాపం మీరే ఆమె మాటలు నమ్మలేదు. నేనే ఆ శేఖర్ని కూడా చంపింది. శేఖర్ ఇంట్లో నా కేసు ఫైల్కి సంబంధించిన పేపర్స్ వెతికితే నాకు మాయా అండ్ చిరాగ్ కలిసి ఉన్న ఫొటోస్ కనిపించాయి. ఇంకా అక్కడి నుంచి నాలో ఉన్న రైటర్ బయటకు వచ్చాడు. మాయా తన అఫైర్ గురించి మీ దగ్గర ఖచ్చితంగా దాస్తుందని నేను ఊహించాను. దానికి తగ్గట్టే కదలలేను. శేఖర్ని చంపాక అతని దగ్గరున్న నా కేసు పేపర్స్ని తగలబెట్టేశా. అండ్ అలాగే మాయా అండ్ చిరాగ్ కలిసి ఉన్న ఫొటోస్ని కూడా చింపేసి అక్కడే పడేశా, మీకు వాళ్ళపై డౌట్ రావాలని అని విక్రమ్ చెప్తాడు. దేవ్ ఇంతలో ఆ ఎయిర్పోర్ట్కి వచ్చి ఆ ఫ్లైట్ని ఆపమని చెప్తాడు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, శేఖర్ షూస్కి బురద ఉందని తెలిసే అతని షూస్ని మార్చేశా. శేఖర్ కాలికొన్న షూస్ అతనివి కావు, నావి. నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి, నా వైఫ్ డెడ్ బాడీ నాకు త్వరగా ఇప్పించినందుకు. ఆ డెడ్ బాడీని తగలబెట్టేశా, దాంతో సాలిడ్ ఎవిడెన్స్ బూడిదైపోయింది. ఇంక నన్ను పట్టుకోవడానికి నీ దగ్గర ఏ స్ట్రాంగ్ ఎవిడెన్సూ లేదు. పైగా నేను యూకే సిటిజన్నే, ఇప్పుడు ఎలాగో నేను యూకే వెళ్ళిపోతున్నా, ఇంక నన్ను పట్టుకోవడం కష్టం కాదు, అసాధ్యం కూడా అని విక్రమ్ అంటాడు. తర్వాత విక్రమ్ వెళ్ళి ఫ్లైట్లో కూర్చుంటాడు. ఆ ఫ్లైట్ 1 నిమిషం ఆగుతుంది. విక్రమ్ భయపడతాడు దేవ్ వచ్చాడేమో అని, కానీ కాదు, దేవ్ ఇంకా ఎయిర్పోర్ట్లోనే ఉంటాడు. దేవ్ రన్వే దగ్గరికి వచ్చేసరికి తన కళ్ళ ముందే విక్రమ్ ఆ ఫ్లైట్లో వెళ్ళిపోతాడు. అక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. దేవ్కి ఇంకాస్త టైం దొరుకుంటే ఖచ్చితంగా విక్రమ్ని పట్టుకునేవాడు, కానీ ఇక టైం లేకపోవడం వల్ల విక్రమ్ ఈజీగా ఎస్కేప్ అయ్యాడు. ఎండింగ్లో విక్రమ్ని పట్టుకుంటే బాగున్ను అని అనిపించినా ప్రాక్టికల్గా చూస్తే అది వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే వితిన్ 3 daysలో పట్టుకోవడం అన్నది కష్టం. సో నాకు తెలిసి స్టోరీని అందుకనే అలా ఎండ్ చేసి ఉండొచ్చు. దీనికి పార్ట్ 2 ఏమైనా తీస్తే బాగున్ను, మరి చూడాలి. సో అది ఇతేఫక్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.